ప్రభువైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ప్రభు మనకు దయచేశాడు. అనుదినము దేవుని వాగ్దానాలు ధ్యానిస్తున్న మనము ఈ దినం మరొక వాగ్దానాన్ని తీసుకుని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన వాగ్దానము Psalms 128:2, కీర్తన 128 కీర్తన 2వ వచనంలో, యు విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్, బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పెరిటీ విల్ బి యువర్స్. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. ఎవరి జీవితంలో దేవుడు ఇలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 8, 9, 10 వచనాల్లో, అతని చేతుల కష్టార్జితం నీవు ఆశీర్వదిస్తున్నావు గనుక అతడు గొప్పవాడయ్యాడని సాతానుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని ముందు నిలబడి అంటాడు, అతను అంత గొప్పవాడు ఎందుకయ్యాడు? యోబు మొదట్లో కొద్దివాడే కదా, మహా అభివృద్ధి పొందుకున్నాడు. ఎలా అభివృద్ధి పొందాడు అంటే దేవునితో అంటున్నాడు, ఓ దేవా, నీవు అతని చేతుల కష్టార్జితం అంటే ఆ భక్తుని చేతుల కష్టార్జితం నువ్వు ఆశీర్వదించావు. దీవించుచుండు చేత అతని ఆస్తి దేశంలో గొప్పదైంది. దేవుని బిడ్డలారా, మన చేతుల కష్టార్జితం ఏదైతే ఉందో, మనం ఏదైతే కష్టపడుతున్నామో, మన ప్రయత్నాలు, మీరు చేస్తున్న ప్రయత్నాలు, మీరు పడుతున్న కష్టం, మీ ప్రయాసలు ఇవన్నీ ఫలించాలి. మీ కష్టార్జితము లోకుల పాలు కావద్దు, రోగాల పాలు కావద్దు. మీ యొక్క కష్టార్జితము అన్యుల పాలు కాకుండా మీరు అనుభవించేలా దేవుడు చేస్తాడు. అంటే అపవాదికి కూడా తెలుసు, దేవుని చేత దీవించబడిన వారు ఆస్వాదించబడతారు. యోబు మొదట్లో కొద్దివాడే, చిన్న వ్యాపారి, చిన్న ఉద్యోగం, చిన్న ఆస్తిపాస్తులు చాలా తక్కువ కలిగిన, తుదను మహా అభివృద్ధి చెందాడు. ఉన్నత స్థాయికి దేవుడు తీసుకువెళ్ళాడు. ఎందుకంటే యోబులో ఒక 5 గుణాలు మంచిగా కనిపిస్తున్నాయి. అతను దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, 2వదిగా యథార్థవంతుడు, 3వదిగా న్యాయవంతుడు, 4వదిగా చెడుతనమును విసర్జించిన వాడు, 5వదిగా యోబు గ్రంథం 1:5 ఉంటుంది, అరుణోదయముననే లేచి ప్రార్థించేవాడట. అరుణోదయము అనగా ఉదయకాలము లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. తన కోసమే కాదు, తన భార్య బిడ్డల కొరకు, తన యవన కుమారులు, యవన కాలంలో ఉన్నటువంటి తన కుమారులు కుమార్తెలు ఒకవేళ దేవునికి విరోధమైన తలంపులు తలించారేమో, యవన కాలంలో వారు దేవునికి దూరం అవుతున్నారేమో, దురాలోచనలో పడిపోతున్నారేమోనని వారి పాపంలో కూడా ఒప్పింపు చేసి వారి కోసం కూడా విజ్ఞాపన ప్రార్థన చేశాడు. తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన పిల్లలను కూడా దేవుని మార్గంలో పెట్టడానికి ఇష్టపడినటువంటి ఈ భక్తులు బహుగా దీవించబడ్డాడు. దేవుని ప్రజలారా, ప్రార్థించే వారుగా ఉంటున్న మీరు, ఈ లోకంలో రకరకాల పరిస్థితులు మిమ్మల్ని దేవుని యొద్ద నుండి దూరం చేయాలని అపవాదైన సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడికి తెలుసు మీరు దీవించబడబోతున్నారని, మీరు ఆశీర్వదించబడబోతున్నారని. ఈ భక్తి, ఈ ప్రార్థన కొనసాగితే ఖచ్చితంగా ఆశీర్వాదాలు మీ మీదకి రాబోతున్నాయని తెలిసిన అపవాది మిమ్మల్ని భక్తి లేని వారిగా చేయడానికి మీ పరిస్థితులు మీకు చూపిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, నీకు ఇంకా శోధన ఎందుకుంది? నువ్వు ప్రార్థిస్తున్నావుగా, ఆ శోధన నీకు ఎందుకు రావాలి? నువ్వు ప్రార్థిస్తున్నావుగా, ఈ శ్రమలు నీకు ఎందుకు రావాలి అని మన సమస్యలు, చిన్న చిన్న సమస్యలు మానవులు అన్నాక సహజంగా ఉంటాయి. అయితే అపవాది నీకున్న రోగాన్నో, నీకున్న సమస్యనో, ఆర్థిక ఇబ్బందుల్లో మీకు చూపించి అవి పెద్ద మౌంటైన్ లా చూపిస్తాడు. మీరు చూసే ఉంటారు, చిన్న ఎర్రచీమలను భూతత్వంలో చూసామనుకోండి, ఏనుగంత కనబడుతుంది. ఆ భూతత్వం నుండి తీసి మనం చూస్తే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ పక్కన పెడితే చిన్నగా కనిపిస్తుంది. చిన్న చీమే, కానీ అది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లో చూసినప్పుడు చాలా పెద్దగా ఏనుగంత కనిపిస్తుంది. మీ సమస్యలు కూడా అపవాది మీ కళ్ళకు భూతద్దాలు పెట్టి పెద్దగా చూపించి, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, ఇక నువ్వు ప్రార్థన ఆపేయి, భక్తిని నిలిపేయమంటాడు. వాడికి తెలుసు నువ్వు ఇంకా భక్తిలో కొనసాగితే నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పెరిటీ ఈస్ గోయింగ్ టు బి యువర్స్. దేవుడైన ప్రభు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించి బలపరచుటకు మీ భక్తిని తక్కువ కానికండి, భక్తిని పెంచుకోండి. ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో ముందుకు సాగండి. ఈ వాగ్దానం ధ్యానిస్తుండగా ఒక చిన్న కీర్తన కూడా,
ఈ వాగ్దానం ఎత్తి మీరు కూడా ప్రార్థించండి. ప్రభువా, మా కష్టార్జితం మేము అనుభవించడానికి మాకు సహాయం దయచేయండి. మా కష్టార్జితమును ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థిస్తే ఖచ్చితంగా మీరు, మీ కుటుంబం తప్పక దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీ కష్టార్జితం మీరు అనుభవించేలా దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకున్న పిల్లల, పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను జ్ఞాపకం చేసుకునండి. నీ యందు భయభక్తుల నీ ప్రజలు ఎవరైతే నీ యందు ఆసక్తి కలిగి ఉంటారో, నీ యందు భయభక్తి కలిగి ఉన్న వారి యొక్క కష్టార్జితమును ఆస్వాదిస్తున్నావు. బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పరిటీ విల్ బి యువర్స్ అన్నావు తండ్రి. లార్డ్, టీచ్ us how to have more fear of God. దేవుని పట్ల భయభక్తిని పెంచుకోవడం నీ ప్రజలకు నేర్పండి. నీ ఆత్మతో నింపుము నాయన. శోధనలో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్న నీ ప్రజలకు విడుదల యేసు నామంలో దయచేయమని అడుగుతున్నాను. నీ కనికరం గల నామములో ప్రార్థిస్తూ ఉండగా రోగులైన వారందరినీ శిరస్సు మొదలు అరిపాదం వరకు వారి అవయవాల్లో ఏ అనారోగ్యం ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ ఆర్గాన్ సరిగా పనిచేయట్లేదో నువ్వు ఎరిగి ఉన్నావు మా తండ్రి. నువ్వు పరమ డాక్టరు, పరమ వైద్యుడు, నీకు సమస్తము సాధ్యమే. నీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తుండగా మీ గాయపడిన హస్తము చాపి రోగులైన వారందరినీ యేసు నామములో ఇప్పుడే స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం. Let them receive healing in Jesus' name. From head till the top of their feet, receive your healing in the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో మీకు స్వస్థత, సమాధానం కలుగును గాక. మీకును మీ కుటుంబాలకును అభివృద్ధి కలగాలని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీ ప్రజలు చేయుచున్న ప్రయత్నాలు ఫలించాలి. ఈ ఉదయకాలం ఎవరైతే శుభకార్యాలు ప్రారంభించాలనుకుంటున్నారో, ఒక షాప్ ఓపెనింగ్ గానీ, హౌస్ ఓపెనింగ్ గానీ, నా ప్రభా, ఒక కార్యక్రమం ప్రయత్నిస్తూ ఉండగా, అది వ్యాపారమో, ఉద్యోగమో, ఒక కార్యక్రమం దేవా నీ కనికరం చొప్పున ఒక మేలైనది ప్రారంభించబోతున్న నీ ప్రజలకు మంచి ప్రారంభాన్ని, గుడ్ బిగినింగ్ దయచేయండి. వారి పిల్లల చదువుల విషయం గానీ, బిడ్డల వివాహ విషయం గానీ, మరి వారి యొక్క భవిష్యత్ కార్యక్రమాల గురించి వారు ప్రయత్నం చేస్తుండగా సహాయం దయచేయండి. ఒక నివాసం లేదని నివాసం కొనడానికి కానీ ప్రభా, వారి అప్పులు తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తుండగా, బిడ్డలకు మేలు చేయాలని ఆశిస్తూ ఉండగా, అలాగే గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చేవాడు నీవే. వీటన్నిటిలో అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగించండి. నీ యందు భయభక్తి గల వారికి ఏ మేలు కొదువై ఉండదని సెలవిచ్చున్నావు. ఈ వాగ్దానం వింటూ ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో ఏదైతే కొదువుగా ఉందో ఆ కొదువ యేసు నామములో తీర్చబడునుగాక. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హెల్పింగ్ దెమ్. బ్లెస్ యువర్ పీపుల్ ఫర్ ద గాడ్. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి, మరణ భయం తీసివేయండి, ఆత్మహత్య ఆలోచన వారిలో కొట్టివేయండి. ప్రభా, నీవు నాకు తోడై ఉన్నావు అనేటువంటి ధైర్యం వారికి కలుగు చేయండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము ఐజియా 58:10. చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును. చీకటి జీవితాల్లో, చీకటి పరిస్థితుల్లో కూడా మంచి వెలుగును మీకు ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. మీ జీవితం వెలుగుమయమై ఉండునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. అలాగే యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము ఎక్సోడస్ చాప్టర్ 3:12, నిర్గమకాండం 3:12. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. ఐ విల్ బీ విత్ యూ. ఆయన మీతో ఉండి భార్యాభర్తలైన మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమానురాగాలు అధికమై ఒకరి పట్ల ఒకరు విధేయత, ప్రార్థన కలిగి ఉంటకు భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి అన్న చిన్న దేవుని ఆజ్ఞలు మీరు లోబడుతుండగా గొప్ప దీవెనలు మీరు పొందుదురుగాక. ఆమె ఎన్నో యానివర్సరీలు చేసుకునేటువంటి కృప, అలాగే ప్రభు చిత్తమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునే రోజులు యేసు నామములో అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.